అంటే నీకు నీకు విషయం అంతా తెలుసు అన్నమాట. తెలిస్తే ఏం చేస్తాం? ఎవరి కర్మకి ఎవరి కర్తలు. అదేమిటమ్మా, ప్రాణ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది, కనీసం నువ్వు శవాన్ని చూసేందుకైనా రాలేదు, పైగా ఇలా. నాన్న, అది నా స్నేహితురాలు కాదు. అదే నా స్నేహితురాలు అయి ఉంటే పిరికి దానిలా ఆత్మహత్య చేసుకునేది కాదు. దాన్ని మోసం చేసిన వాడిని చంపి అది చచ్చుండేది. న్యాయంగా నీతో ఇలా మాట్లాడే హక్కు లేదు బాబు. నువ్వు నా కళ్ళ ముందు పెరిగావు కనుక, నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచాను కనుక నేను నా అల్లుడిని చేసుకోవాలనుకోవడం నా స్వార్థమే కాదు. అర్థమైంది బాబు. నీ మనస్సు మార్చాలనుకుంటే నువ్వు శరణ్య గురించి చెప్పినప్పుడే నేను ప్రాధాయపడేవాడిని. నా కూతుర్ని పెళ్లి చేసుకోమని, ఆ ఆస్తిని, నేను నీకు చేసిన ఉపకారాన్ని ఎరగా చూపగలిగేవాడిని. కానీ ఆ రోజు అలా చేయలేదు. ఎందుకో తెలుసా? ఏమిటి మావయ్య అంత చెప్పలేక బాధపడుతున్నావు? అమూల్య నిన్ను చేసుకోవాలనుకుంటుంది అనుకున్నాను, కానీ అది జరగకపోతే తనని, నిన్ను, నన్ను సర్వనాశనం చేయగలదు అనుకోలేదు బాబు. మావయ్య, అవును అవును బాబు. తాను కోరుకున్న వస్తువు చేతికి దక్కకపోతే చేతిని, వస్తువుని నాశనం చేసే పట్టుదలగల మనిషి అమూల్య. నాకు తెలుసు మావయ్య. నువ్వు తెలుసుకోగలవని ఈ మాట చెప్పడానికి సాహసిస్తున్నాను బాబు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని మోసం చేయమని నేను కోరడం లేదు, నిన్ను ప్రేమించిన అమ్మాయిని అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. బిడ్డని పోగొట్టుకుంటానేమో నా ఆత్రం ఉన్న తండ్రిగా ఈ మాట చెప్పడం లేదు బాబు. నా బిడ్డ ప్రేమను ఆదరించమని మనసున్నవాడిగా నిన్ను వేడుకుంటున్నాను బాబు. కానీ ఇంకేం చెప్పకు. కాదన్నా నేను అర్థం చేసుకోగలను, కానీ అవును, నీ సంస్కారం నీకున్నదని 4 మాటలు చెప్పడానికి సాహసించాను. తండ్రి కంటే ఎక్కువగా పెంచిన నిన్ను, నా బిడ్డకి ఆ కాస్తానందాన్ని ఇవ్వమని కోరడం తప్ప బాబు? మరి శరణ్యకిచ్చిన మాట? ఆ మాట నువ్వు తప్పకుండా, నిన్నెవరూ తప్పు పట్టకుండా చూసే బాధ్యత నాది. అమూల్య నుంచి నిన్ను మరిపింపజేసిన సంస్కారం ఉన్న అమ్మాయి అమూల్య కోసం నిన్ను మర్చిపోయేట్టు చేయడం కష్టం కాదు. ఆ పని నాకు విడిచిపెట్టు. అప్పుడు నాకు అర్థమైంది నా కూతురు మనస్తత్వం ఏమిటో. తన భావను మూర్ఖంగా ప్రేమించడం వల్ల ఒకవేళ తను దక్కకపోతే రామకృష్ణన్ చంపి తను చచ్చిపోతుందేమో అని భయమేసింది. అందుకే నా కూతుర్ని, అల్లుడిని కాపాడదామన్న స్వార్థంతో అబద్ధాలాడి నిన్ను, రామకృష్ణని విడతీసి నా కూతురుతో పెళ్లి జరిపించాను. కానీ నీ కూతురు ఊరికే పోతుందా? పెళ్లి చేయగలిగానే కానీ కాపురం చేయించలేకపోయాను. అమూల్య చేజేతులో తన జీవితాన్ని నాశనం చేసుకోవడంతో పాటు రామకృష్ణ జీవితాన్ని కూడా నాశనం చేసింది. సీమంతం రోజున జరిగిన అనర్థాన్ని నేను నటికి మర్చిపోలేను. ఇన్స్పెక్టర్ గారా, రండి రండి రండి. నమస్కారం రైడ్ గారు. నమస్కారం. బాగున్నారా? వాళ్ళ పొద్దుతే వచ్చాను, మరేం లేదు. నాకు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. గ్రామ పెద్దలు కదా, ఓసారి చూసి వెళదామని వచ్చాను. చాలా సంతోషం, మంచి సమయానికి వచ్చారు. ఇవాళ మా అమ్మాయి సీమంతం జరుగుతోంది. ఈ పూట మా ఇంట్లో భోజనం చేయండి, మీరు వెళ్ళకూడదు. తప్పకుండా రండి రండి. మా అల్లుడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. రండి, భోంచేస్తూ మాట్లాడుకుందాం. రండి రండి. ఓహో, ఆ అమ్మాయికి వేరే అతనితో పెళ్ళింది. మరి అప్పుడు ప్రేమ దోమ అన్నావు. ఎనివే, నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను మోసం చేసినా ఆ అమ్మాయితో కొంతకాలం ప్రేమాయణ నడిపావు. అది నీకు లాభం. ఆ బాధతో కుమిలిపోకుండా మేనగోడలు చేసుకుని సుఖపడ్డావు. ఇది నీకు వడ్డీ. టోటల్ గా నువ్వు లక్కీ ఫెలో అయ్యావు. మీరు నన్ను సరిగ్గా అర్థం ఎలా అర్థం చేసుకోవాలి. చేసుకోవాలో నాకు చెప్పండి. అర్థం చేసుకోవాల్సిందని నేను. మీ ప్రేమాయణ సరదా కాలక్షేపం మర్చిపోవాలా? మీరు దాచిన ఈ ఘోరాన్ని చిన్న లోపమని సరిపెట్టుకోవాలా? మీరు చేసిన పని గొప్పదని సమర్థించుకోవాలా? మీరు బుద్ధిమంతులని సంబరపడిపోవాలా? అమూల్య, నన్ను అలా పిలవద్దు. నువ్వు ఇంత మోసగాడు అనుకోలేదు. నీలాంటి వాడు నేను కూడా నా మీద పడకూడదు. అసలు అసలు నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఇంత మోసం చేశావు. నిన్నేం చేసినా పాపం లేదు. నిన్ను అమూల్య, 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 ఏమిటమ్మా ఇది? వదిలిపెట్టమ్మా. ఎందుకు?
ప్రేమించి ఆరాధించిన నన్ను, నీ మీద పరాయి ఆడదాన్ని నీడ పడితేనే గిజగిజలాడిపోయాను నన్ను మోసం చేసి మరో ఆడదాన్ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నావు కదూ. అది ఇంకెవరు నువ్వు చేసుకుందని మరో గతి లేక మొక్కుబడికి పెళ్లి అని ముష్టి వేసినట్టు నా మెళ్ళో 3 ముళ్ళు వేశావు. నాది అనుకున్న పరవ నన్ను మరో ఆడ ఎంగిల్ చేసింది కాదు, ఉమ్మేసింది. అది తెలిసాక కూడా మెచ్చుకులేరుకునేంత బిచ్చగతను కాదు నేను. నాలో నువ్వు దాన్ని చూసుకున్నావు. ఆఖరికి మన పడగదిలో కూడా నువ్వు దాని ఊహంతోనే నాతో కాపురం చేశావు. మరో ఆడదాన్ని ప్రేమించావని తెలిసిన మరుక్షణమే నువ్వు నా దృష్టిలో చచ్చిపోయినట్లట. ఇప్పుడు నేను మొగుడు బ్రతుకున్న పెద్దవని. అమ్మా అంతే అంతే అంతే. మగబిడ్డ అమూల్య, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉన్నాయా? పిల్లాన్ని కూడా పట్టించుకోకుండా ఏమిటి ఆలోచన? సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది. వీడికి ఏమైనా ఏంటే ఏమవుతుంది? మా అయితే చేస్తాడు అంతేగా. నువ్వు తల్లివా? చిచి, నేను తల్లినో కాదో తర్వాత చెప్తాను. అసలు ముందు నువ్వు నా మొగుడువా కాదా? అమూల్య! బాబు నీ కూతురు బిడ్డలేని తల్లిగా బతకాలనుకుంటే ఈ క్షణం నుంచి భర్తను దూరం చేసుకున్న భార్యగా బతకబోతోంది. బాబు నువ్వు నువ్వు కూడా తొందరపడితే? నేను తొందరపడితే భర్తనే నిలదీసిన ఈ రాక్షసిని నిలువునా నరికేసేవాణ్ణి. మనిషిని కనుక, మనిషిగా ఆలోచిస్తున్నాను కనుక కొడుకు చచ్చినా పర్వాలేదని ఈసడించిన ఈ మహాతల్లి నుండి కనీసం నా బిడ్డనైనా కాపాడుకోవడానికి బయటకెళ్తున్నాను. దయచేసి నన్ను వెళ్ళనివ్వండి. బాబు ఆనాడే నా కన్న కూతురు చచ్చిపోయింది అనుకున్నా. నా అల్లుడి జీవితం నాశనం చేసింది నేనే. అతని బతుకు బాగు చేసి కనీసం అతను సుఖంగా బతుకుంటే చూడాలనే ఆరాటపడ్డాను. అందుకేనమ్మా నీ దగ్గరికి చేరి నీ పాత జ్ఞాపకాలు తట్టి లేపాను. మీ ఇద్దరిని రెచ్చగొట్టాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్నా కనీసం అతను సుఖపడతాడు. ఆ విధంగా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని ఆరాటపడ్డాను. కానీ ఆ రాక్షసు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అతన్ని చిత్రహింసలు పెట్టడానికే తిరిగి వచ్చిందని నాకు తెలుసమ్మా. దాని బారి నుంచి అతన్ని ఎవరు కాపాడతారు? అందుకు మేమున్నాం. ఇప్పటిదాకా రామకృష్ణతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాం. కానీ ఇప్పుడు రామకృష్ణ సంసారం బాగుపడడానికి ప్రయత్నం చేస్తాం. అది మీరు అనుకున్నంత సులభం కాదమ్మా. సులభం అనుకుని చేయడం లేదు అంకుల్. అవసరం అనుకుని చేస్తాం, సాధిస్తాం. అమూల్య మనస్తత్వం నాకు చిన్నతనం నుంచి తెలుసమ్మా. అది జరిగే పని కాదమ్మా. జరిపించి చూపిస్తాం. అవును అంకుల్. కట్టుకున్న పెళ్ళాం ఇంటికొస్తే అసలు ఎలా ఉన్నావు? బ్రతికేవా చచ్చావా అని అడిగే సంస్కారం లేదా నీకు? నేను చెప్పేదేమైనా వినిపిస్తుందా, లేక చెవుడొచ్చిందా? లేక పెళ్ళమే కదా నిర్లక్ష్యమా? గొంతు సించుకుని అరుస్తుంటే చేవుకుంటున్నట్టేనా లేదా నీకు? అవునులే, ఎందుకుంటుంది? ఇక్కడ ఒకళ్ళకిద్దరు ఆడవాళ్ళు నీ వెంట కుక్కలా పడుతుంటే నీ కళ్ళకి నేనెందుకు కనిపిస్తాను, నీ చెవులకు నా మాటలు ఎందుకు వినిపిస్తాయి? షట్ అప్! ఎంతసేపు ఊళ్ళో వాళ్ళని ఆడిపోసుకోవడం, ప్రతిదానికి పెడార్థాలు తీయడం. పిల్లాడు ఎలా ఉన్నాడని ఒక్క మాట అడిగావా? నువ్వు తల్లివా, నా భార్యవా, ఆడదానివా? చిచ్చే! చూడు, నేను ప్రేమించింది నిన్ను, నేను కావాలనుకున్నది నిన్ను, నేను పెళ్లి చేసుకున్నది నిన్ను. నీకు నాకు మధ్య అడ్డం వస్తే కన్న తండ్రినే కాదనుకున్నాను. నాకు పిల్లాడో లెక్క? అసలు నన్ను వదిలేసి నువ్వేదో సుఖపడిపోదాం అనుకుంటున్నావేమో.
నాకు దక్క నిన్ను ఇంకెవరికి దక్కనివ్వను. నా సంగతి నీకు తెలుసు కదా, కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటేనే రక్తం దారబోసిందాన్ని, గుండెల్లో ముళ్ళు దిగితే ఊరు ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మేటవేనా? ఇంత చాకరీ చేస్తావు గాని ఆ స్వప్న సుందర ఒక్కసారైనా నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మోయటం తప్ప నాకు ఇంకే వరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి, కానీ నా మూతి పనులు రాలేటట్టు కొడితేనా? నీకు ఆ భయం పోవడానికే నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే నాకు భయం ఎలా పోతుందండి? మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నా? ఎందుకు వెళ్ళారండి? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఆహా. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నా? ఏం పువ్వు అండి? మామూలు గులాబ్ పువ్వు కాదు, ఆ. మహిమగల గులాబ్ పువ్వు. ఆహా. ఆ, ఇది ఎవరిచ్చారనుకున్నా? ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఆహా. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావనుకో, నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు. ఆహా. అలాగండి. ఏమండి ఏమండి ఏమండి, అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులు పెట్టరండి. చెవులో పువ్వు పెట్టడానికే నేను తెచ్చింది. నిజమండి? ఆంజనేయ స్వామిని హార్ట్ లో తలుచుకుని చెవులో పువ్వు పెట్టు. స్వప్న సుందరిని సొంతం చేసుకో. అంతే మరి. సితారం భ్రూయిని నాతం భ్రూయిని మంపీన తాతో ఏతం కిమేదీదం భృభృం భృప్రానిది తాళం కుర్వీనదీదం భృప్రానిదీదరా. ఓం శాంతి శాంతి శాంతి. ఇదిగా నిన్న ఈ గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి. స్వప్న స్వప్న సుందరి. ముఠా మేస్త్రి. థాంక్యూ సార్. అవ్వా, నా స్వప్న సుందరి అనుకున్నానే. నా స్వప్న సుందరి ఎక్కడా? స్వప్న వీడు మగం మండిపోను. స్వప్న సుందరుడు మళ్ళా ఇలా నీ పని చెప్తాను. స్వప్న సుందరి స్వప్న సుందరి, నా చెవు చూసావా? చెవిలో పువ్వు చూసావా? నువ్వు నీ చెవు, ఆ. ఆ చెవులో ఉన్న పువ్వు చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నీ గుండె చల్లు మనిపిస్తుందా? నేనే అతికించాను. జీవితంలోనే కాదు, ఫోటోలో కూడా నీ పక్కన నిలబడటం నాకు అసహ్యం. అసలు ఆ ఫోటో ఎందుకు తెచ్చావు, ఎందుకు తగిలించావు? నీకు పెళ్ళయిందని, ఆ పెళ్లి పెటాకులైందని నీ ప్రేయసులకు తెలియచేయడం కోసం. అసూయ ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావు. అవును, చాలా కరెక్ట్. నేను నిలువెత్త అసూయని. నాది అనుకున్న దాన్ని మరొక నేడు కూడా పడినివ్వను. నాది కాదనుకున్న దాన్ని సుఖపడనివ్వను. అయ్యయ్యో, తడిపేసావు కదరా వెదవా. ఆడదిక్కులను కొంప ఇలాగే ఉంటుంది. బాసు, నీ లుంగి ఏమైనా ఉందా? లుంగి లేదు, లంగా లేదు. ఎవతవే నువ్వు? పిల్లాడి దింపు. అబ్బా, పిల్లాడిని దింపాలా? అడగడానికి నువ్వెవరు? పిల్లాడికి తల్లి లేదు కదా అని చెప్పి స్నానం చేయించడానికి వచ్చాను. స్నానం చేస్తుందట స్నానం. ఊర్లో ఇంకా చాలా మంది పిల్లలున్నారు, అక్కడికి వెళ్ళి చేయించచ్చుగా స్నానం. అబ్బే, ఎందుకెళ్తావు? ఎర్రగా బుర్రగా ఉండే తండ్రి అందరి పిల్లలకు ఉండొద్దు. నోర్మోయ్ రాణి, వీడికి స్నానం చేయించు. ఎలా ఉంది ఫోటో? ఏమిటేది? ఫోటో చోటు ఖాళీగా ఉంది కదా అని నా ఫోటో అతికించుకున్నాను. నా బాస్ అంటే నాకు చచ్చి అంత ఇష్టం తెలుసా. ఎలాగో జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నాను కదా అని ముందుగా ఫోటోలో సెటిల్ అయ్యారు. బాగుంది కదా? నిన్ను రామకృష్ణ, రామకృష్ణ, నిన్ను జనాభా లెక్కల్లో చేర్చుకుంటారట. ఎక్కడయ్యా? ఏమిటి? ఏం లేదమ్మా, ఎలక్షన్లు వస్తున్నాయి కదా, అది. మీ ఇంట్లో ఎంతమంది? ఇద్దరం, రామకృష్ణ, అమూల్య. అంటే మీరు ఆయన భార్య? అవును, మాజీ భార్య. మాజీ అంటే పూర్వాశ్రమంలో భార్య, ఇప్పుడు నేను ఆయన భార్యని. అదేంటి? ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క భార్య? తప్పే ఉందండి జనాభా గారు. పక్కింటి సూర్యనారాయణ గారికి 2 భార్యలు, ఎదురింటి పరంధామ గారికి 3, 2 అఫీషియల్, 1 అఫీషియల్. ఎవరికి ఎంతమంది అయినా ఉండనండి, కానీ ఈ అమ్మాయి పెళ్లి కాని పిల్లలా ఉంది. తప్పే ఉందండి. పెళ్లి కాకపోతేనేంటి, పిల్లాడు ఉన్నాడు కదా. వాట్? పెళ్లి కాకుండా తల్లా? మ్మ్, ఏమ్మా, ఈ పిల్లాడు నీ బిడ్డ? అవును. సిగ్గు లేకపోతే సరే, ఆ? వాడు నా బిడ్డ. అదేంటమ్మా, ఇంతసేపు మొగుడు కోసం దెబ్బలాడుకున్నారు, ఓకే, కానీ ఇప్పుడు పిల్లాడి కోసం కూడానా? అదో సరదాలండి. ఉమ్, ఊళ్ళో ఎవరినన్నా అడగండి, ఈ పిల్లాడి తల్లి ఎవరో చెప్తారు. కన్న తల్లి ఇక్కడ ఉండగా ఎవరిని అడగటం ఏంటి? నేను చెప్తున్నాను, రాసుకోండి, వాడు నా బిడ్డే. అసలు దీనికి ఇంత గొడవ ఎందుకండి? కుర్రాన్ని అడిగితే పోలే.
వాడికి నోరు లేదు కదండి. ఆ బాధనికి నోరెందుకండి? కుర్రాన్ని ఇలా ఇవ్వమ్మా, అక్కడ కూర్చోబెడితే తల్లెవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అంతే. నువ్వు ఏదో తప్పుకోమా. బాగానే ఉంది. ఆ, 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 అది నీ తల్లిశ్రీ ఎవరో తెలుసుకుని వెళ్ళరా కొడుక. అరెరెరెరె. అర్థమైందా? నామనమడే అచ్చుకొచ్చు పదమ్మా. భలేదానివమ్మా. పక్క వాళ్ళ పిల్లలు పక్క వాళ్ళ మొగుళ్ళు నీకు కావాలంటే ఎలా? కావాలంటే నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు పిల్లలు కను. లెక్క తేలేదు. శ్రీమద్ రమారమణ గోవిందో హార్. తల్లి పోస్ట్ గోవింద, ఇక పెళ్ళం పోస్ట్ ఏమవుతుందో ఏమో. గోవిందా గోవిందా. అయ్యగారు అయ్యగారు, కారులో అమ్మాయి గారు వెయిటింగ్. కమింగ్ కమింగ్. కమ్మింగ్ కమ్మింగ్ ఎట ఎవతది? ఆవిడ నా పై ఆఫీసర్. ఆవిడెవరన్నది నీకనవసరం. పైగా ఆఫీసర్కి ఉద్యోగికి మధ్య 1,00,000 ఉంటాయి. అర్థమైందా? ఉంటే ఉంటే పిల్లి గుడ్డిదైతే ఎన్ని పిల్లి మొగ్గలైనా వేస్తుంది. సంబంధం లేదట. అక్కడ నేనేదో విడాకులు తీసుకుని తెగదెంపులు చేసుకున్నట్టు. అసలు త్వరగా పద బస్సు, టైం అవుతుంది. హాయ్. హాయ్. సారీ ఐఎమ్ లేట్. నో ప్రాబ్లం. కమ్. See you. బస్సు తొందరగా వచ్చేయ్. బాయ్. సిగ్గు లేకపోతే సరే. చిచ్చి. హాయ్. నిన్ను హాయ్ అట హాయ్. సేమ్ పంది మొహం వేసుకుని. ఇదిగా పెరుమాళ్ళు, నీ పేరేంటయ్యా? చిట్టండి. అది సరే, ఆ చెట్టు అంత డ్రైవర్ నువ్వు ఉండగా ఆవిడ డ్రైవ్ చేసుకెళ్తుంది ఏంటయ్యా? అది వాళ్ళిద్దరి మధ్యన మా ఇద్దరి మధ్యన ఉండే అండర్స్టాండింగ్ లేండి. చెప్పాయి. ఆవిడ ఆఫీస్కి వెళ్ళినప్పుడే నేను డ్రైవ్ చేస్తానండి. మరి ఇప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం లేదా? ఎవరండి పెళ్ళాన్ని వదిలేసిన గుమ్మడి పండ్లాంటి మగాడు ఉన్నప్పుడు ఆఫీసర్ అయినా ఆడదా ఆఫీస్కి వెళ్తుంటండి. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళినా ఆఫీస్ గదినే పడక గదిగా మార్చేసిన అంతే కదండి. ఇంకా అసలు దగ్గరగా ఉంటే బాగుండేదేమో. అమూల్య, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ గుట్టుగా జరుపుకుంటున్న మీ బండారం బయటపడిందనా? ఏమ్మా, బీచ్లు పార్కులు సినిమాలు షికార్లు చాలేదనా? ఏకంగా ఆఫీసులో మొదలెట్టావు. అమూల్య, గొంతు సించుకుని వచ్చినంత మాత్రం నిజం అబద్ధం అవుతుందా? వ్యభిచారి సంసారి అవుతుందా? పైగా దేశంలో ఇంతమంది మగాళ్ళుండగా నీ సరదాలు తీర్చుకోవడానికి నా మొగుడే దొరికాడా తల్లి? సంస్కారం లేకుండా సంస్కారాల్లో నిప్పులు పోసే నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావా? అమూల్య, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఇవాళ అదో నేను తేల్చుకుంటాను గానీ వెళ్ళను. జబ్బులు కనిపించేలా జాకెట్టు బొడ్డు కిందకి చీర పెదాలకు రంగు పూసుకుని మాయ మంత్రాలు చేసి మిమ్మల్ని వల్ల వేసుకున్న దాన్ని మీరే మెరకేసుకు రాకర్లేదండి. ఆహా, పట్టు చీర కట్టి మొహం నిండా పసుపు పూసుకుని అమ్మవారిలో ఇంత బొట్టు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు మహాపతివ్రతం అయిపోతావా? కట్టుకున్న మొగుడిని కన్న బిడ్డని గాలి కొదిలేసిన నువ్వు కూడా నీతులు చెప్పడమే. నా ఇష్టమే. నా మొగుడు నా కొడుకు. ఇష్టమైతే కలుస్తాం, కష్టమైతే వదిలేస్తాం. కానీ నీలా పూటకో చీర మార్చినట్టు రోజుకో మొగుడుతో కొలకటం మా వల్ల కాదమ్మా. కట్టుకున్న భార్య అన్న గౌరవం కూడా లేకుండా ఉంచుకున్న దాని ముందు అవమానం చేస్తారా? మీరెలా కలిసి ఉంటారో నేను చూస్తాను. డాక్టర్, రక్తం చాలా పోయింది. ఆవిడ గ్రూప్ రక్తం హాస్పిటల్లో లేదు. ఏం చేయాలో తెలియడం లేదు.
డాక్టర్ గారు, అమూల్యది నాది ఒకే గ్రూప్. నా రక్తం ఎక్కించండి. సరే రండి. వద్దు బాబు. మావయ్య, నువ్వు రక్తం ఇవ్వడం వల్ల అమూల్యకు జరిగే ఉపకారం కంటే నువ్వు ఇచ్చేవని తెలిస్తే జరిగే అపకారమే ఎక్కువ. అందుకని చూస్తూ ఊరుకోమంటారా? ఆ. మీ అల్లుడిగా అమూల్య భర్తగా రక్తం ఇవ్వడం లేదు. సాటి మనిషిగా నా కర్తవ్యం నెరవేరుస్తున్నాను. ఆమె బతుకులో మార్పు రావాలని నేను ఆశపడుతున్నాను. ఆమెను బతికించాలని నువ్వు ఆరాటపడుతున్నావు. సరే, అమ్మా చూసావా, నువ్వెంత కాదనుకున్నా బావ నీకు రక్తం ఇచ్చి నేను కాపాడుకున్నాడు. ఇప్పటికైనా మనసు మార్చుకుని జరిగింది మర్చిపోమ్మా. అమ్మా, అమూల్య! ఏమిటమ్మా ఇది? అమూల్య, 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 నేను చెప్పేది విను. నా మాట విను. అమూల్య, అమూల్య! ఏం చేస్తావు? చస్తావు. చచ్చే సాధిస్తావు.